వసుంధర ఎన్నిసార్లు కూడా ఈ బిచ్చగాడిని కారు ఎక్కు అని అంటే ఇతను నేను ఈ కార్ని ముందు చూశాను, ఈ కార్తో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడుగుతాడు. దానికి వసుంధర అవును, నేను నా అన్న బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ తాగేసి ఉండడం వల్ల ఫుట్పాత్ పైన కొంతమంది బిచ్చగాళ్ళని ఢీ కొట్టేశాము అని అంటుంది. అప్పుడే ఆ బిచ్చగాడు ఆ రోజు మీరు ఢీ కొట్టింది నా భార్య రాణిని మరియు నా పిల్లాడినే అని అంటాడు. నా కొడుకు చింటూని నేను ఎలాగోలాగా కాపాడేసుకున్నాను, కానీ రాణి మాత్రం చనిపోయింది అని అంటాడు. ఇదంతా విన్న వసుంధర చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి అందరూ వచ్చేసి ఈ బిచ్చగాడిని చంపడానికి ట్రై చేస్తారు. దాంతో బిచ్చగాడు కూడా తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి బిచ్చగాడిని చంపేస్తారు. అప్పుడే ఆ బంగ్లాలోకి రాజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నేను మీ గురించి మొత్తం తెలుసుకున్నాను, నేను ఈ బంగ్లా మొత్తం సీసీటీవీ కెమెరాలు బిగించాను, మీరు చేసిందంతా నేను చూశాను అని అంటాడు. అప్పుడే ఇతను ఫస్ట్ ఈ లావతని ఇంట్లో నుంచి తరిమేయండి, అసలు ఫస్ట్ ఇతను మన ఫ్యామిలీ మెంబరే కాదు అని అంటే ఆ లావతను నాతో పెట్టుకోవద్దు, నువ్వు నా జోలికి వస్తే బాగోదు అని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడే ఈ ముసలతను తన దగ్గర ఉన్న గన్ తీసుకుని ఆ లావతని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే ఈ ముసలతను తన దగ్గర ఉన్న మాయా ఫ్లూట్ ని వాయించగానే చనిపోయిన బాలు ప్రాణాలు మళ్లీ వచ్చేస్తాయి. ఆ తరువాత బాలు ఎలాగోలాగా ఆ బంగ్లా నుంచి బయటికి వెళ్లి తన కొడుకు చింటూతో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.